महाराज को जय। అచల ఋషి దువ్వూరమణ స్వాముల వారికి జై. ఈ ఆధ్యాత్మిక విద్యను గురించి ఎన్నో రకాలుగా కల్పనలు చేసి పెద్దలు చెప్పినారు మనకు. చిట్ట చివరికి దీన్ని ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలం అనే 4 సిద్ధాంతాలుగా మనం పెద్దలు చేసినారు. మధ్వాచార్యులు ద్వైతమని, తర్వాత శంకరాచార్యుల వారు అద్వైతమని, రామానుజాచార్యులు విశిష్టాద్వైతమని, శ్రీధర శివరామ దీక్షితులు అచలమని, ఇట్లా 4 సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఈ 4 సిద్ధాంతాల యొక్క విషయము తెలుసు కదా మీకు. ద్వైతం అంటే, అద్వైతం అంటే, విశిష్టాద్వైతం అంటే, అచలం అంటే, ఈ 4 యొక్క మూల భావం, ఆ సిద్ధాంతం యొక్క మూల భావం ఏంది? మూల భావం ఎందుకు సిద్ధాంతం పెట్టినారు, ఆ సిద్ధాంతం యొక్క మూల భావం ఏంది అని ఆలోచన చేస్తే, ద్వైతం అంటే ఏమంటే 2, జీవుడు దేవుడు. ఆ దేవుడు సంరక్షణలో ఈ జీవుడు బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని యొక్క సంరక్షణలో జీవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క కృప వల్ల, కరుణ వల్ల, కటాక్షం వల్ల, ఆశీర్వచనం వల్ల, అవునా కదా, ఈ జీవులన్నీ సుఖంగా ఉన్నాయి. ఇది ద్వైతం. కాబట్టి మనము ఆ దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, మరి శరణాగతి అయి ఉండాలి, మరి వాళ్ళని పూజించాలి, వాళ్ళని సేవించాలి, వారికి తనమన ధనమును అర్పించాలి. ఇట్లా సమస్తము రుణపడి ఉండాలి భగవంతునికి. ఇది ద్వైతము. ఇక అద్వైతంకు పోతే 2 లేవు, ఒకటే. ఆ ఒకటి భగవత్ స్వరూపము. 2 కాదు, ఒకటి. రెండోది లేదు. సర్వము నీవే. అహం బ్రహ్మస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి అనే చతుర్వేద మహావాక్యాలను మనము ఉపమానంగా తీసుకొని 2 నేనే అయి ఉన్నాను అని చెప్పేది అద్వైతం. రెండోది విశిష్టాద్వైతం. అన్నీ నేనే అయి ఉన్నప్పటికీ, విశిష్టమేమంటే అన్నీ నేనే అయి ఉన్నప్పటికీ ఈ సకల చరాచర జగత్తంతా నా విభూతితో, నా కల్పనతో, నా సంరక్షణతో, నా ఆధీనములో ఉంది అని చెప్పేది విశిష్టాద్వైతం. అక్కడ అన్నీ ఒకటే చెప్పింది అద్వైతం అయితే, విశిష్టాద్వైతంలో సర్వానికి అధిపతి నేనే. ఈ సమస్తం అంతా నా ఆధీనంలోనే ఉంది, నా రక్షణలోనే ఉంది, నా సంరక్షణలో ఉంది. అన్నిటికీ నేనే. అన్నిటికీ శ్రీహరే అంతరాత్మ అంటానులే. అన్నిటికీ ఆ శ్రీహరే అంతరాత్మ, ఆయనై ఉన్నాడు అంతటా అని చెప్పేది విశిష్టాద్వైతం. అక్కడి నుంచి అచలేము లేకపోతే, అచలం అంటే ఏ చలనం లేనిది, ఏమీ లేనిది. నాదు అంటూ ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు, నేనంటూ చెప్పుకోవడానికి అవకాశం లేదు, అవకాశమే లేదు నేను చెప్పుకోవడానికి. ఎందుకంటే నేననే నా శక్తినే నేను శక్తిహీనునైపోయినా.
ఏమీ లేదు. సర్వము ఈ సృష్టిలో ఏదైతే నేను నేనని అంటూ ఉండిందో అది నిర్మూలమైపోయింది. ఇక మిగిలింది అచలం. ఇది అక్కడ నిర్మూలం అయిపోయింది. ఇక మిగిలింది అచలం. ఏ చలనం లేదు, ఏ ఆశ లేదు, ఏ కోరిక లేదు, ఏ తపన లేదు, ఏ తాపత్రయం లేదు, ఏ సంశయం లేదు. అవునా కదా? ఇది అచల భావం. ఏమీ లేనిదే కదా అచలం. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదంటే, బట్ట బయలు ఏమీ లేదంటే నువ్వు బట్ట బయలు కావాలి. నువ్వు ఏమీ లేని స్థితిని తెలుసుకోవాలి. బట్ట బయలు భావం, ఆ భావం మనకు కలుగుతుంది. అవునా? పరిపూర్ణ భావం అంటాం. మరి ఈ 4 స్థితులే కదా పరమార్థం అంతా చెప్పింది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, రామాయణము, పురాణాలు, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ చెప్పినా ఈ విషయం కదా చెప్పింది. ఏమీ లేకుండా ఈ 4 విషయాలు కదా చెప్పింది. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలం. ఇది మానవుని మనోభావంలో ఏర్పాటు చేసుకోవడమే కాకుండా దీనికి ఒక మూలం ఉంది. ఆ మూలభావాన్ని చెప్తా విను ఇప్పుడు నేను. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు మనం చెప్పేది ఎట్లుందంటే, ఇంతవరకు చరిత్రలో ఎవరు చెప్పనిది, ఏ శాస్త్రము రాయనిది, ఏ కవి వర్ణించనిది, ఏ ఆధ్యాత్మిక గురువు కానీ మరి దేవతామూర్తులుగా వచ్చి బ్రహ్మ విద్యను బోధించిన వశిష్ఠుడు కానీ, సాందీపుడు కానీ, మరి శ్రీరామచంద్రుడు కానీ, శ్రీకృష్ణ భగవానుడు కానీ, దక్షిణామూర్తి కానీ, ఈ భూమిపైన వేమన కానీ, బ్రహ్మంగారు కానీ ఎవరు చెప్పని ఒక కొత్త కోణంలో ఈ 4 దాంట్లో నేను చెప్తా ఈరోజు. నాకు ఈరోజు స్ఫురణకు వచ్చింది అది. ఈ 4 సిద్ధాంతాలు ఇంక లేవు కదా. ఈ 4 కదండి, ఎవడు చెప్పినా 4 చెప్తారు కదా. ఈ 4 కొత్తగా మనము ఏర్పాటు చేసినట్టు కాదు. నీ జీవితంలో నీ జననం నుంచి మరణం వరకు సాగే ప్రయాణంలోని 4 ఉన్నాయి. జననం నుంచి మరణం వరకు సాగే జీవిత ప్రయాణంలో ఇవి 4 ప్రతి మనిషి సేవ చూడాల్సింది. గురువు కాడ చేరకపో, జ్ఞానం సంపాదించు, వానికి తెలియకపోయినా తెలిసినా ఈ 4 సిద్ధాంతాలను సంపూర్ణం చేసుకుని సావాలి వాడు. యాక్సిడెంట్ చచ్చి అది వేరు, చిన్న ప్రాయంలో కూడా చచ్చిపోతారు. అకస్మాత్ మరణం కాదు. ఒక సహజ మరణం ఒక మనిషికి వచ్చిందంటే వాడి 4 సిద్ధాంతాల మూల సారాన్ని అనుభవించే సస్తాడు. వాడికి తెలియకపోవచ్చు. నేను చెప్తున్నా విను. నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆమెను ఏమంటారు? గర్భవతి అంటారు, లేదా నిండు మంచి అంటారు. అంతేనా? నిండు మంచి, గర్భవతి, అంతేనా? 2 పేర్లు లేవు కదా. ఆమెలో ఇద్దరున్న ఒక పేరే కదా. కడుపులో ఇంకొక మనిషి ఉన్నప్పటికీ పేరు ఒకటే ఉంది, గర్భవతి. ఏం పేరు మా నీ పేరు? నా పేరు లీలావతి. లోపల ఉన్న పేరు చెప్పలే, 2 ఉన్నాయి. నిండు మంచి అయింది అంతేగాని లోపల నీకు పేరు లేదు, ఊరు లేదు, కులము లేదు, మతము లేదు, లింగము లేదు, ఆడ మగ తెలియదు, ఏది తెలియదు. తనలో భాగమై ఉన్నది. తనలో భాగం. అట్లాగే బ్రహ్మమునందు నీవు భాగమై ఉన్నావు. ఆ బ్రహ్మములో నిగూఢంగా నువ్వు భాగమై ఉండవు. కానీ నీకు ఊరు లేదు, పేరు లేదు, నీకు రూపం లేదు, నామం లేదు. తల్లి గర్భంలో ఉండే బిడ్డకు ఎలా రూపం లేదో, నామము లేదో, ఊరు లేదో, పేరు లేదో, కులము లేదో, మతము లేదో, గోత్రము లేదో, ఆడ మొగ లింగ భేదము లేదో, ఇవన్నీ ఏమీ లేవు. వానికి పేరే లేదు. ఆమె గర్భవతి అంతే, ఆమె పేరే చెప్తుంది.
ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లీలావతి, మా మొగుని పేరు ప్రసాద్ చెప్తుంది. కానీ కడుపులో బిడ్డ పేరు చెప్తుందే? చెప్పదు. ఉంది కదా లోపల. అట్లనే బ్రాహ్మణుడు అవ్యక్తం. ఆ బ్రహ్మము లోపల అవ్యక్తంగా ఒక స్వరూపం. బ్రాహ్మణుడు అవ్యక్తం, మహదాంకారం చెప్తున్నారు కదా త్రిశిఖ బ్రాహ్మణోపనిష సూత్రంలో. అట్లా ఆ తల్లి గర్భములో ఒక వ్యక్తి ఉన్నాడు, లోపల అవ్యక్తంగా ఉన్నాడు. వానికి ఊరు లేదు, పేరు లేదు, కులము లేదు, మతం లేదు, జాతి లేదు, లింగం లేదు, భేదం లేదు. వాని అడ్రస్ లేదు అని. అవునా కదా? అవ్యక్తం లేడా? ఉన్నాడు. కానీ వాడిని చెప్పడానికి ఆ వాచ్యం మాటలు లేవు. వాడిని చెప్పడానికి మాట ఉందే? లేదు. లేడా? ఉన్నాడు. అట్లనే బ్రహ్మమునందు నీవు ఉన్నావు. ఇక్కడ తల్లి బ్రహ్మం అనుకో, నువ్వు లేవు. ఏమైనావు? బ్రహ్మములో ఐక్యమే. బ్రహ్మములో ఆ తల్లి కడుపులో బిడ్డ తల్లితో ఐక్యమైపోయాడు కదా, తల్లితో బంధం పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరు వేరు కాదు, ఒక్కటి. అర్థమవుతుందా బాగా? నువ్వు కూడా బ్రహ్మస్వరూపమే. అప్పుడు నువ్వు వేరు కావు కదా, వేరు కాదు కదా, నువ్వు బ్రహ్మస్వరూపమే కదా, తల్లివే కదా. రెండు పేర్లు లేవు కదా, ఒక పేరే. అట్లా బ్రహ్మమునందు నువ్వు అవ్యక్తంగా అక్కడి నుంచి విడుపడి బయటకు వచ్చినావు. ద్వైతమైంది. ద్వైతమైంది కదా, రెండు. బాగా ఆలోచన నేను చెప్తామాట. రెండైంది, దీన్ని ద్వైతం అన్నారు. ఈ ద్వైతంగా ఉండే వీడు ప్రతిదీ తల్లి మీద ఆధారపడాలి. అంటే ఆ తల్లే దైవం. అందుకే మాతృ దేవోభవ. ఆ తల్లే దైవం అయింది కాబట్టి ఆ తల్లి మీదనే ఆధారపడినాడు. ఎంతవరకు? పాలిచ్చేంతవరకు. పాలు అయిపోయినాక బయట తిండి తినాలవాడు. అప్పుడు ఎవడు తెచ్చేయాలి నీకు? నాన్న తెచ్చేయాలి. తల్లిది పెడతాది, కానీ తెచ్చిచ్చేది ఎవరు? తండ్రి. అప్పుడు ఈయన జీవితానికి తండ్రి వచ్చినాడు. అవునా? తండ్రి వచ్చి అప్పుడు పితృదేవోభవ. ఆయన ఇద్దరు దేవుళ్ళైనారు, మాతృదేవోభవ, పితృదేవోభవ. అంటే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాడు వీడు. ద్వైతం. అవునా కదా? ద్వైతం కదా. ఎంతవరకు? తాను చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని సొంతంగా డబ్బు సంపాదించి తన పోషణ తాను చేసుకునేంత వరకు వాడు ద్వైతంలోనే ఉన్నాడు. నిజమా కదా? దాని ద్వైతం అని చెప్పచ్చా మనము? నీ దేవుణ్ణి, నీ మోక్షాన్ని, నీ స్వర్గాన్ని, నరకాన్ని, నీ బ్రహ్మ విద్యను, నీ ఆధ్యాత్మికతను పక్కన పెట్టు. అదంతా నీ ఊహాగానాన్ని పక్కన పెట్టు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఇక్కడ. దాని ద్వైతం అంటారు కదా. అంటే ఒకరి పైన ఆధారం, దేవుడి పైన. నేను ముందు చెప్పిన ద్వైతం అంటే భగవంతుడు ఒక ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన కరుణ, ఆయన ప్రేమ వల్ల మనం జీవిస్తున్నాం. అందుకు ఆ దేవునికి మనము శిరస్సు వంచినాం. అందుకే ఇక్కడ మాతృదేవోభవ, పితృదేవోభవ. ఓకేనా? తర్వాత చదువుకు బడికి పోతాం. అక్కడ నిన్ను చదువు విద్యాబుద్ధులు చెప్పి నిన్ను ముందుకు నడిపించేవాడు గురువు. అవునా కదా? అందుకు ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ అంటే నువ్వు ఇక్కడ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇంకో కొంచెం పెద్ద అయితే మా ఇంటికి చుట్టాలు వస్తారు, పెద్దలు వస్తారు, గురువులు వస్తారు, ఎవరైనా వస్తారు, అతిథులు వస్తారు. వాళ్ళని గౌరవిస్తారు. అతిథి నాలో మాట చెప్తాడు. ఏమ్మా ఏం చేస్తాడు మీ పిల్లోడు? బాగా చదువుకోరా, మంచి ఉద్యోగం చేసుకో, మీ నాన్న కష్టపడతాడు. చెప్తారా? చెప్పారా? చెప్తారు కదా. ఆడపిల్లతమ్మా బాగా తల్లిదండ్రులకి పేరు తేవాలమ్మా, మంచిగా చదువుకో,
వికారం శిష్ట చేయకుండా అట్ట పోకుండా మంచి పేరు తెమ్మా మిమ్మ జ్ఞానకు బాగా బతికిన వాళ్ళు తల్లిదండ్రుల మాట వినో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకొని ఏదో చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని బాగా బతకండి అమ్మ. అమ్మనైన తర్వాత గురువు తర్వాత అతిథి చెప్తాడు. అది చెప్పడం అందుకు అతిథి దేవో అన్నారు ఇక్కడ. ఎందుకో కాదు, ఆ రహస్యం ఎవరికి తెలియదు. అతిథి ఇంటికి వస్తే దైవంగా ఎప్పుడైతే నువ్వు వాళ్ళు స్వీకరిస్తావో వాడు ఆ ఇంటి ఇల్లాదులు బాగుండని కోరుకుని పోతాడు. మనుషులు వాడు లక్షణంగా నాకు అన్నం పెట్టినాడు, మంచి గౌరవం ఇచ్చారు, మంచి పడక ఇచ్చినాడు, పిల్లలు చక్కగా బాగా మీరందరూ పిల్ల పాపతో చల్లగా ఉన్నారయ్యా దీవిస్తాడా. అందుకు అతిథి దేవో భవ మాయ్ అతిథి దేవో భవ అని అన్నాడు. అతిథి దేవో భవ అయిన తర్వాత వాడు వీళ్ళ ముగ్గురికి అంటే నలుగురు తల్లికి తండ్రికి గురువుకు దైవానికి గురువుకు అతిథికి వీళ్ళందరికీ కూడా తాను ఆశీర్వచనం పొంది ద్వైతమే ఉన్నాడు. అంటే ఒకరి ద్వారా బోధన పొందుతున్నాడు, ఒకరి ద్వారా ఆశీర్వాదం పొందుతున్నాడు, ఒకరి ద్వారా పోషింపబడుతున్నాడు, ఒకరి దగ్గర సేవ చేసుకుంటున్నాడు. అమ్మతో సేవ చేస్తున్నాడు, నాన్నతో పోషణ చేసుకుంటున్నాడు, గురువుతో విద్యను అభ్యసిస్తున్నాడు, అతిథితో ఆశీర్వాదం పొందుతా ఉన్నాడు. అవునా కదా? అంటే ద్వైతంలో ఉన్నాడు వాడు. ప్రతి మనిషి ద్వైతంలోనే ఉన్నాడు. వీరందరి ఆశీర్వాద ఫలము చేత వాడు ప్రయోజకుడై సొంతంగా ఒక జాబ్ ఉద్యోగం సంపాదించుకొని, అది చేతి పని కావచ్చు, ఇంకో పని కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పోషకార్థం వాడు 10 రూపాయలు సంపాదించుకొని తన జీవనాన్ని తాను గడపగలే శక్తికి వచ్చినప్పుడు వాడు అద్వైతైనాడు. వీళ్ళందరితో పని లేదు ఆయనకి. అవునా? ఎందరితో పని లేదు, తాను సొంతంగా బ్రతకగలడు. అవునా కదా? అనే ఒక విషయం. అప్పుడు వాడు అద్వైతి. అర్థమవుతుంది? అద్వైతి అన్నాడు. ఇంకెవరు ఆధారం అవసరం లేదు ఆయనకి. ఎవరు ఆధారము అవసరం లేదు. తాను సొంతంగా సంపాదించుకుంటున్నాడు, తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అప్పుడు అద్వైతి అన్నాడు. అప్పుడు వాడు మొగుడు పురుషుడైనాడు. వాడు అప్పుడు పురుషుడైనాడు. అవునా కదా? పురుషుడైనాడు, సొంతంగా సంపాదించున్నాడు, తన కాళ్ళపైన తను నిలబడగలుగుతున్నాడు. ఇంకా తల్లి తండ్రి నుంచి 1 రూపాయి వానికి అవసరం లేదు, ఎవ్వరితో వానికి అవసరం లేదు. అవునా? తను సంపాదించుకొని హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు అద్వైతమేనాడు. అద్వైతం అయిన తర్వాత అప్పుడు వీడు ప్రయోజకుడు అయినారా, ఈయనకి పెళ్లి చేయాలా అని తల్లిదండ్రులు కల్పించుకొని వాడిని అడుగుతారు. చేసుకుంటానన్న, నాకేం 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయి, అంతెంత కూడబెట్టినా కూడా డబ్బులు కూడబెట్టినవాడు పెళ్ళాము రాకముందే వాడు డబ్బులు కూడబెట్టుకున్నాడు. భార్య వచ్చినాక ఏ కొదవ లేకుండా ఆ అమ్మాయిని సాకడానికి రెడీ పెట్టుకున్నాడు. అవునా కదా? అద్వైతుడైన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే వాడు విశిష్టాద్వైత అయినాడు. విశిష్టాద్వైతం అంటే విశేషమైనటువంటి అద్వైత స్థితిలో తాను ఉండి కట్టుకున్న పెళ్ళాన్ని, కడుపును పుట్టిన బిడ్డలను, కన్న తల్లిదండ్రులను, అజితులను, ఆచార్యులను, గురువులను, అనాథలను చూడు ఎంతమందిని పోషిస్తాడు వాడు. అవునా కదా? మొత్తం అందరికీ పోషణకర్త అయినాడు. పోషణకర్త అయిందే అప్పుడు విశిష్టాద్వైత అన్నాడు. అంటే ఈ భూమి మీద ఉండే సర్వజీవులకు ఎవడైతే పోషణకర్త ఉన్నాడో వాడే దైవం అని చెప్పేది విశిష్టాద్వైతం. మరి అట్లా విష్ణునారాయణమూర్తి శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, విశిష్టాద్వైత రామానుజాచార్య మతం. జై శ్రీమన్నారాయణ, సర్వము నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం. నారదుడు నమో నారాయణాయ, నమో నారాయణ, అంతా నారాయణ స్వరూపం విశ్వవ్యాప్తం. ఇది విశిష్టాద్వైతం.
అప్పుడు వీడు నారాయణుడైనాడు, విశిష్టాద్వైతనాయుడు అయి కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన బిడ్డలను, కన్న తల్లిదండ్రులను, అతిథి అభ్యాగతులను అందరినీ పోషిస్తున్నాడా లేదా వాడు? అప్పుడు వాడు విశిష్టాద్వైత అయినాడా లేదా? మనం ధర్మం మాట్లాడుతున్నాం, నిజం మాట్లాడుతున్నాం. ఏదో ద్వైతం అంటే ఎవడో దేవుడు ఉన్నాడు నన్ను కాపాడుతున్నాడు అని చెప్పి అదంత మానసిక భావం, అవన్నీ మనోభావాలు. అవన్నీ నువ్వు ఊహించుకొని చెప్పుకుంటున్నావు అవన్నీ. ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా నేను, నిత్య జీవితంలో ప్రాక్టికల్గా చెప్తున్నా నేను. నువ్వు ఎట్లా ద్వైతుడవు, ఎట్లా అద్వైతుడవు, ఎట్లా విశిష్ట అద్వైతుడవు. విశిష్టాద్వైతుడు అయిన తర్వాత నువ్వు సంఘానికి కూడా ఉపయోగపడుతున్నావు. ఊర్లో కానీ దాన ధర్మాలు కానీ, యజ్ఞ యాగాదులు కానీ, అన్నదానాలు కానీ, నీళ్ళ దానాలు కానీ, ఇట్లా దాన ధర్మాలు కూడా నువ్వు ఉపయోగపడుతున్నావు. అంటే నువ్వు అందరినీ సంరక్షణ చేస్తున్నావు. దట్ ఈజ్ విశిష్ట అద్వైతం. చిట్ట చివరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత, ఇంద్రియాలన్నీ బలహీనపడిన తర్వాత, ఏ ఇంద్రియాలు దేనికి నోచుకొని స్థితిలో, ఏ ఇంద్రియాలు దేని కోరిన స్థితి ఒకటి వస్తుంది కదా. చక్కా మంచిది వేసుకోవాలా అనే భ్రమ పోయింది. భార్య నా పక్కలో ఉండాలనే కోరిక పోయింది. డబ్బు కోరిక పోయింది. ఏం పని డబ్బుతో? తినలేను, తిరగలేను, నడచలేను, ఏం అవసరం? కోరిక పోయింది. చెవుతో వినడానికి మనసు పుట్టలే, తినడానికి మనసు పుట్టలే, చూడడానికి మనసు పుట్టలే, ఎక్కడికైనా పోవడానికి శరీరం సహకరించలే. సర్వం మొత్తం నిర్వీర్యమైపోయింది. దేహమంతా నిర్వీర్యం, ఏమీ లేని స్థితి వచ్చింది. ఆశ పోయింది, కోరిక పోయింది, మమకారం పోయింది. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యములన్నీ కూడా ఆటోమేటిక్గా అంతరించిపోయినాయి. అదే అంతరించిపోయినాయి, ఉండవు, పోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆ మంచంలో మన అడిగితే వానికి ఆడ ఏముంటే ఏమి ఉండవాడు, పలకడం కూడా పలకడు. లాస్ట్కు మాట పడిపోయాయి, కాళ్ళు చేతులు కూడా ఆడకపోయాయి. నిన్ను నవ్వు ఎత్తుకోయి పెడతాంటాను. అవునా? దట్ ఈజ్ అచలం. అది అచలం. ఏమీ లేదు, ఏమీ లేదు కదా దానికి. ఆ వృద్ధాప్యంలో దానికి ఏమన్నా ఉందా అంటే, ఈ వయసులో వచ్చేటువంటి ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైతంలో మనకు ఏవైతే లభించినాయో అవన్నీ ఆడపోయినాయి కదా, అన్నీ పోయినాయి కదా. అన్నీ పోయి నిర్వీర్యం అయిపోయినాయి. నిర్వీర్యము అయిపోయింది. మన వాళ్ళు చెప్తుంటారు, ఎరుక నిర్వీర్యం అయిపోతుంది ఆ 10 నిమిషాల కల్లా అని. కానీ అది అచల స్థితి. అక్కడ ఎరుక నిర్వీర్యమైంది. అక్కడ వృద్ధాప్యం. ఎరుక లేదా, ఎరుక లేదు. ఆశ మోహములు లేవు, ప్రాకులాట లేదు, తాపత్రయములు లేవు, ఏమీ లేవు. ఏదడిగినా వద్దు. అవునా? ఆ సమయంలో ఏం కావాలైనా తలకాయ ఇట్ట అడ్డమే, వద్దు, లేదు, ఎరుక పోయింది. అవునా కదా? నిర్వీర్యమైపోయింది. దాన్ని అచలం, దాన్ని అచల స్థితి అన్నారు. మరి 4 స్థితులు మనిషి అనుభవిస్తున్నాడు కదా. చూడు ఎంత దగ్గరగా ఉందో పరమార్థం. నువ్వు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని నువ్వు విచారణ చేసుకుంటే ఇందులోనే అన్నీ ఉన్నాయి. తెలిసినవాడు అపరిచితుడు, తెలియనివాడు అందరికీ ఉంది. తెలిసినవాడు నిమ్మల పడతాడు తెలుసుకొని, తెలియనివాడు తపన పడతాడు. కానీ వృద్ధాప్యం వచ్చేసరికి, అచలస్థితికి తపన వానికి కూడా ఉండదు. అన్నీ పోతాయి. అన్నీ చేసి అనుభవించిన తర్వాత ఏముంది, నాకెందుకు నాయన, ఏం తాత సినిమా పోదాం అవుతాడు, నాకెందుకు నాయన,
తిన్నాల పోదాం ఉత్సవ శివరాత్రి తిన్నాల పోదాం ఆ కొండకు. నేను ఆడనడుతున్నా, నాకు ఎందుకు నాయన, మీరు పోనీ నాయన. పలానా తింటామంటే పండ్లు లేవు, ఎందుకు నాయన నాకు. అవునా కదా? ఏదైనా వద్దు 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 వద్దనే స్థితికి వచ్చినాడా లేదా? లేదు లేదనే స్థితికి వచ్చినాడా లేదా? యవ్వనములో తాను అనుభవించేటువంటి అన్నీ పోగొట్టున్నాడు కదా. ఇప్పుడు సర్వం ఆటోమేటిక్గా పోయినాయి కదా, తొలగిపోయినాయి కదా. అంటే అప్రయత్నంగా నువ్వు ప్రయత్నం చేయలే పోగొట్టడం కోసం, తపస్సులు చేయలే, ధ్యానాలు చేయలే, మనసును కట్టేసుకోలే, వాటి దగ్గర విడిపోయినాయి కదా. ఆ సమయం వచ్చేసరికి అది అచల స్థితి. ఇది ప్రతి జీవికి జరుగుతుంది. అర్థమైంది? ఇప్పుడు ఈయన యవనస్తులను పట్టుకొని నువ్వు అచలంలాగా ఉండంటే ఎట్లుంటాడు వాడు? ఉండాలని ఇంద్రియాలు సహకరిస్తాయా? అవునా? అయిపోయింది బ్రహ్మ విద్య అంటే. అవునా కదా? ఇంద్రియాలు నిగ్రహించుకుంటే ఇప్పుడు 40-20 ఏళ్ళ వయసుకి ఇచ్చింటారు పరమాత్మ. నువ్వు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే ధర్మం తప్పుతాడు. ధర్మం తప్పిపోయినట్టే కదా. ధర్మం తప్పితే అది మొత్తం జీవితం అంతా కుంటుపడుతుంది. అదో పాలైనట్టు అంతే కదా. కాబట్టి ఏ వయసులో చేయాలో ఆ ధర్మాన్ని నడుచుకోవాలి. అన్ని వ్యవహారాలు చేయి, ధర్మయుతంగా ఏ పని చేసినా ధర్మయుతంగా ఉండు. అదే కదా చెప్పేది వేదాంతం అంతా కూడా. చిట్ట చివరి ఎన్ని చెప్పినా చివరికి చెప్పేది ధర్మయుతంగా జీవించిన ఆయన. అన్యాయము, దౌర్జన్యము, మోసపూరితనము చేయగాకు. అందరినీ దైవాన్ సంబూతులుగా చూడు, ప్రేమ కలిగి ఉండు. ఇదే కదా చెప్పేది. చివరికి నడుచుకోమని చెప్పేది కదా. లాస్ట్కు అదే కదా చెప్పేది. ఎంత గొప్పవాడైనా, ఎంత వేదాంతి అయినా అదే కదా చెప్పేది. మరి అటువంటి స్థితిని కలిగి ఈ యొక్క 4 సిద్ధాంతాలను ప్రతి మానవుడు అనుభవిస్తాడు ఆటోమేటిక్గానే. తెలిసినవాడు చేయవలసిన పని, తెలియనోడు చేయాల్సిన పని. తెలిసినవాడు ఏమంటే ముందే తెలుసుకుంటాడు. కొంచెం వాడు పారుబడిలో నిర్మలపడతాడు. నిర్మలపడతాడు. చూసుకొని వాడు హుషారుపడతాడు. హుషారుపడి భయపడాడు. ఇంకా ఇది సహజమేదే అనే ధోరణిలో ఉంటాడు. గురువుగారు ఏనాడో చెప్పినాడు మనకు ఆ స్థితి వేరుగా ఉంటుంది. పరమార్థంలో పెరిగాని స్థితి, స్థితి వారా వస్తుంది. ఇద్దరు ఒకే స్థితిలోకి పోయినప్పటికీ తారతమ్యములు ఉంటుంది, వేరుగా ఉంటుంది. వీడు ఎరుకలో ఉంటాడు, వాడు మరుపులో ఉంటాడు. అవునా? అది కృష్ణుడు చెప్పింది. నేను ఎరుకలో ఉన్నా, నువ్వు మరుపులో ఉండవచ్చునా అన్నాడు. అవునా? ఇట్లా చివరికి వాడు మళ్ళీ ఆడిపోతున్నాడు, మళ్ళీ అద్వైతంలోకి వెళ్తున్నాడు. అంటే బ్రహ్మం అని ఏదన్యామో అందులో మళ్ళీ ఐక్యమైనాడు. ఈడ ఉపాధి పరంగా మనకు ఒక మన మానవాకరమైన తల్లి ఆధారమైంది. ఇక్కడ భూదేవి మనకు ఆధారమైంది. భూమాతలోకి మనము పోతున్నాం. చిట్టచురికి అచలమైపోయి, అద్వైతమై అచలమై లాస్ట్కు భూదేవిలో అంకితం కలిసిపోతున్నాం. ప్రకృతిలో కలిసిపోతున్నాం. బ్రహ్మస్వరూపం. అటువంటి ఆ బ్రహ్మస్వరూపం నుంచి నువ్వు వచ్చినామని రుజువైంది కదా. ఇప్పుడు బ్రాహ్మణోరా అవ్యక్తో మోసం చెప్పుకుంటున్నాం మనము. ఆ బ్రహ్మమే తల్లి తండ్రిలో ఉండే బీజ రూపాలు అవ్యక్త ఉండి అవి ఒకటయ్యి ఏకమయ్యి పిండం ఏర్పడి ఇంకొక గంటకు నువ్వు బయటకు వచ్చానంగా కూడా నీకు అడ్రస్ లేదు. ఒక 5 నిమిషాలకు నువ్వు బయటకు వచ్చినాక నీకు అడ్రస్ లేదు. అవునా? మొత్తం ఏర్పాటై లోపల ఉండవు. అంటే తల్లిలో భాగమై ఉన్నావు. ఒకటే ఉంది పేరు, 2 పేర్లు లేవు. బయటకు వచ్చా 2 అయినాయి. తల్లి పిల్ల 2 అయినాయి. అయితే ఇన్నాళ్ళు లోపల ఇప్పుడు తల్లి పిల్ల అనలేదే. తల్లి ఒకటే. తల్లి కూడా లే, గర్భవతి నిండు మంచి తల్లి కాదా అమ్మ. బయటకు వచ్చినాక తల్లి అవుతుంది. అందుకే ఒక లాజిక్ పాట మనం మాట్లాడుకున్నాం. నువ్వు ముందా, మీ అమ్మ ముందా? నువ్వే ముందు. నువ్వు వచ్చినాకనే అమ్మ అయింది. అమ్మ ముందా, నువ్వు ముందుంటే
నేను ముందు, నా తర్వాతనే అమ్మ నాయన. అంటే అది కుదరదు, అదే అవుతుంది. తల్లి లేదు, నువ్వు ఉన్నావా? తల్లే ముందు ఆధారం అని ఇక మనము అంటే వాళ్ళ రూటు వేరు, ఆలోచన వేరు. ఆలోచన తల్లి ముందు ఉంది కదండు, ముందు స్త్రీ ఉంది, తల్లి లేదు. తల్లి ఉందే లేదు, లోతు ప్రయాణం ఇది. ఇది లోతు ప్రయాణం, విచారణ చేయాలి. తల్లి ఎప్పుడైంది తల్లి? నువ్వు పుట్టినాక తల్లి అయిందా అమ్మ? నువ్వు పుట్టకుండా తల్లి ఎందుకయ్యమ్మా? ఒక స్త్రీ తల్లి కాలే, కానీ నువ్వు పుట్టినాక ఆమె తల్లి అయింది. మేము కూడా అదే అనుకుంటున్నాం. మనకు విషయం తెలియపరిచినాక దాన్ని సంవాహన చేసుకున్నాం. మేము కూడా ముందు తల్లి ముందే అని అనుకుంటాను. తల్లి కాదు, ముందు ఒక స్త్రీ ఉంది. స్త్రీనే ఆమె తల్లి కాదు. పుట్టినంత వరకు ఆమె తల్లి కానే కాదు, గర్భవతి. అవునా? ఆ పిల్లం లోపల చచ్చిపోతే ఆమె తల్లే కాదు, అవుతుంది. తల్లి కాలే. అవునా? మన బిడ్డ పుడితే తల్లి అవుతుంది, లేకపోతే తల్లి కాదు. పెళ్లి చేసుకుంటే ఆమె భార్య అయింది. ముందే ఉంది భార్య అంటే, ముందు భార్య ఆడుంది, స్త్రీ ముందు స్త్రీ ఉంది. ఎవరు? కూతురు, అమ్మాయి. అమ్మాయి అంతేగాని భార్య అని పేరు చెప్పరు కదా. తాళి కట్టినాక పెళ్ళామయ్యింది. భార్య ఈడు మొగుడైనా. ఇద్దరికి పేర్లు వచ్చి, ఇద్దరికి కొత్త పేర్లు వచ్చింది. భార్య భర్తలు. వాళ్ళకి సంసారం చేసి బిడ్డల కంటే తల్లిదండ్రులు వాళ్ళు అయినారు. మొగుడు పెళ్ళాలే, తల్లిదండ్రులు అయినారు. అందరికి మీ పెళ్ళాం, తల్లి కాదు, పెళ్ళాం ఉంది. పెరుగుతుంది, పెళ్ళాం ఉంది కానీ తల్లి లేదు. నువ్వు పుట్టినాక మీ అమ్మకు ప్రమోషన్ వచ్చింది అంటారు ఆడలు. ఇప్పుడు కొత్తగా కొంతమంది గర్భవతి అయినాక చెప్పేటప్పుడు ఏమంటే, నాకు ప్రమోషన్ వచ్చిందండి. పుట్టకముందు గర్భవతి అయితేనే నాకు ప్రమోషన్ వచ్చింది. ఏం పని? నేను తల్లిని కాబోతుంది. తల్లి కాబోతుంది. తల్లి ఏంటంటది? తల్లిని కాబోతుంది అంటది. నేను తల్లిని అనదు, తల్లిని కాబోతున్నా. లేదంటే మీరు తండ్రి కాబోతున్నారు. ఏం విశేషం అంటే, మీరు తండ్రి కాబోతున్నారండి. ఆ మర్మం కనుక్కోవాలి. అవునా? అంటే వీళ్ళు బిడ్డ పుట్టినాకనే తల్లిదండ్రులు అయినారు తప్ప ముందు తల్లిదండ్రులు కాదు, భార్యాభర్తలు. అవునా కదా? ఇంకా తల్లి ముందే, నాకన్నా ముందు తల్లి ఎట్టుతుంది, వచ్చడానికి అవకాశం లేదు కదా. అంటే ముందు ఉంది, ముందు పెళ్ళాం ఉంది, అమ్మ లేదు. భార్య ఉంది ముందు. ఒకరికి కూతురు అయి ఉంది, ఒకరికి భార్య అయింది, ఇంకొకరికి తల్లి కాలే. అమ్మ తల్లి కావాలంటే బిడ్డ పుట్టాల. బిడ్డ పుడితే తల్లి అవుతుంది. అప్పుడు నువ్వు ముందా, మీ అమ్మ ముందా? నీవు ముందా, అమ్మ ముందా అంటే, నేను ముందు. నేను వచ్చినాకనే ఆమె అమ్మ అయింది. నువ్వు రాకముందు ఆమె అమ్మ కాలేదు. అది లాజిక్. సూక్ష్మంగా ఆలోచన చేయాలి. ఏడ మాట్లాడుతున్నాడు మాట, ఇది అవునా కాదా, ఇది సమంజసమా కాదనేది నువ్వు తెలివితో యోచించి చూడాలి. ఇంకా మూర్ఖుడా, ఆ అమ్మ లేకుండా నువ్వు పుట్టినవేమంటే దానికి సమాధానం లేదు. ఆ అమ్మ లేకుండా నేను పుట్టకపోవచ్చు, కానీ ఆ అమ్మ నేను పుట్టినాకనే అమ్మ అయింది. ఆ అమ్మ ఉంది, ఆ అమ్మే మా అమ్మ. ఆమె అమ్మ కాలే, నేను పుట్టినాక అమ్మ అయ్యింది. అవునా కదా? అట్లా నీ తర్వాతనే నీ తండ్రి, నీ తర్వాతనే ఈ ప్రపంచం, నీ తర్వాతనే ఇది నీకు అర్థమైనాయి. నువ్వు వచ్చినాకనే నీకు భూమి అని తెలిసింది, నువ్వు వచ్చినాకనే సూర్యుడు అని తెలిసినాడు. ఉండొచ్చు ముందు సూర్యుడు, కానీ ముందు నువ్వు వచ్చి ఎన్ని తెలుసుకున్నావు. అవునా కదా? నువ్వు వచ్చిన తర్వాత నీకు ఎన్ని తెలియదు, తర్వాత తెలియనట్టు ఎన్ని.
నీకు తెలియనంత వరకు అది నీకు ముందుది కాదు. నువ్వు తెలుసుకున్న తర్వాతనే అది నీకు తర్వాత అవుతుంది అనే ఆ సూక్ష్మ జ్ఞానం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ 4 సిద్ధాంతాలు మానవుని పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తిలోనూ సర్వసాధారణంగా ఉన్నాయి. ఉన్నాయా లేవు? మరి దీనికి ఏమన్నా మనం తప్పుపట్టడానికి అవకాశం ఉందే? ఇదేమన్నా తప్పుడు మాటలా? కాదు కదా, యథార్థంగా జరిగేదే కదా. ద్వైతం చెప్పినాం, అద్వైతం చెప్పినాం, విశుద్ధాత్వం చెప్పినాం, అచలమ్మ చెప్పినాం. 3 నీ జీవితంలోనే ఉన్నాయి. నువ్వు పుట్టినప్పుడు సచ్చినప్పుడు నీ జీవితంలోనే, నీ జీవన విధానంలోనే అవి లింక్ చేసి ఉన్నాయి నీకు. వాటి నుంచి నువ్వు విడబడలేవు, తప్పించుకోలేవు. అవునా కదా? కాబట్టి అటువంటి ఆ పరమార్థ తత్వాన్ని మరి కొంతమంది మహానుభావులు పెద్దలు దాని ఇరకాటములో పెట్టి దాని రహస్యమని చెప్పి దానికి ఎన్నో గ్రంథాలు రాసి శాస్త్రాలు రాసి ఆ దేవుని మనం తెలుసుకోవాలని, అంటే నువ్వు మనసుతో ఊహించిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని నువ్వే ఊహించుకొని నువ్వే దానికి పేరు పెట్టి నువ్వే దానికి గొప్పదనాన్ని ఆపాదించి మళ్ళీ దాన్ని నేను తెలుసుకోవాలంటే ఈ సాధన చేయడం వల్ల సాధనలు నువ్వే కనిపెట్టి, అవునా కదా, ఈ రూట్లో పోతే దగ్గరని, ఈ రూట్లో పోతే దూరమని, వాడు చెప్పింది నిజమని, వీడు చెప్పింది అబద్ధమని, నా సిద్ధాంతం గొప్పదని, ఇవన్నీ మనసు ఆడే నాటకము. వారి వారి బుద్ధికి తోచిన విధంగా అనేక రకాలుగా లేని దాన్ని కోసమై అనేక సృష్టించుకొని అందులో ఇరక్కబోయి సాలెపురుగు తన నోటిలో ఉన్న దారాంతోనే గూడల్లుకొని అందులో ఇరక్కబోయి సచ్చినట్టుగా ఈ మానవుడు ఈ సమస్త ఆధ్యాత్మిక అనేటువంటి భావనలో, ఈ బ్రహ్మ విద్యలో ఇరుక్కుపోయి చాలామంది జటాజుటాలు పెట్టి కొంతమంది, ఇల్లు వాకిలి వదిలి కొంతమంది, పెళ్ళాంబిడ్డలు వదిలిపెట్టి కొంతమంది, ఆశ్రమాలు కట్టుకొని కొంతమంది, గురువుల రూపంలో కొంతమంది, భిక్షాడ రూపంలో కొంతమంది, మేము యోగులమని కొంతమంది, మేము ఋషులమని కొంతమంది, ఇట్లా అనేక రకాలుగా వారి యొక్క జీవన విధానంలో వారి పొట్టకూటి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు ఆధ్యాత్మికత అనే దానికి సపరేట్గా సబ్జెక్టే లేదు. మొత్తం నీ శరీరంలో ఉంది. నీ జీవిత ప్రయాణమే నీ ఆధ్యాత్మిక జీవన విధానము. పరిపూర్ణ తన అనుభవమే, తన జీవితానుభవమే తన ఆధ్యాత్మిక విధానం. తెలుసుకుంటే మనం మంచి తెలివైన గురువుతో తెలుసుకుంటే ఇంత సింపుల్ పరమార్థము. ఇక దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. లక్షణంగా నీ కార్యక్రమాన్ని నువ్వు చేసుకో. అవునా కదా? ఇప్పుడు మనం విశిష్ట అద్వైతంలో ఉన్నాం. మనం సంపాదించి మన కుటుంబాన్ని పోషిస్తున్నాం. ఏదో ఇబ్బంది పడి ఎవరైనా అడిగితే ఇస్తున్నాం. అవునా కదా? ఆపదలో ఉంటే ఆదుకుంటున్నాం మన చేతనైన కాడికి. మాట సాయమో లేకపోతే డబ్బు సాయమో అన్నం సాయమో ఏదో ఒకటి చేస్తున్నాం. ఇట్లా లోకాన్ని సంరక్షిస్తున్నాము, మన భార్య బిడ్డలను మన కుటుంబాన్ని పోషిస్తున్నాము. కాబట్టి విశిష్ట అద్వైతంలో ఉన్నాం. మనం నిదానంగా అచలంలోకి వెళ్ళిపోతాం, చిట్టశివుడికి. దానికి ప్రయత్నం అవసరం లేదు. అప్రయత్నంగా కాలంను తోసేస్తుంది. అన్నిటికీ మనకు సాక్ష్యం మన గుర్రమ్మ కొడుకు వెంకటకృష్ణ. అచలమే కదా లాస్ట్లో అచలమే ఆడలేదా? ఏమీ పట్టించుకోలేదు. బొక్కల పడు శరీరం, సీమలు పట్టు, పురుగులు పడు, పుణ్యమా లేదా, అవసరం లేదు, ఉంది. అది అచలం. ఆ అచల స్థితి అందరికీ వస్తుంది. సామాన్య మరణం వస్తే అందరికీ వస్తుంది ఆ స్థితి. లేదు, ఉంది. శరీరానికి ఏమైనా వారికి సంబంధం లేదు. ఈ కాలు తీసేసినా సంబంధం లేదు. అది అచల స్వరూపం, అది పరిపూర్ణ స్వరూపం.
మరణించిన వాణి వలె తా మెలుగుచుండు బ్రతికిండగానే బతికుండంగానే. కాబట్టి అట్టి ఆనాటి స్థితిని ఈనాడు నువ్వు ఇప్పుడు అప్లై చేసుకో. తెలుసుకున్నావు కాబట్టి, గురుపాదం పట్టినావు కాబట్టి, ఆ పరమ రహస్యాన్ని గురుదేవునికి తెలియజేసిన కాబట్టి, ఎప్పుడో అప్పుడు పొందేదానికన్నా ఇప్పుడు కూడా ఆ స్థితిలో ఉండి అన్నీ అనుభవించు. అంట స్థితిలో ఉండి అన్నీ అనుభవించు. వచ్చినా రాకపోయినా ఒకేలాగా ఉండు. వచ్చినా రాకపోయినా ఆ ఒకేలా రోజులకి ఇబ్బందికరంగా ఉండదు, ఉండదు. తపన అనేది ఉండదు. ఉండదు. వచ్చినా రాకపోయినా ఒకటే స్థితి, సమశీతోష్ణ స్థితిని కలిగి ఉండు. ఏది పోయినా ఏది వచ్చినా. ఈడ నువ్వు విశిష్ట అద్వైతంలో ఉండి భార్య బిడ్డలు సంసారం ఇల్లు ధనము ధాన్యం అన్నీ కలిగి ఉండవు. ఫుల్ బందాబస్తుగా ఉండవు. నువ్వు ఎంతోమందికి రెస్పాన్సిబిలిటీగా ఉండవు. అవునా కదా? అది పోతే ఏడ్సగా. ఎందుకంటే రేపు అన్నీ పోతాయి. నువ్వు వద్దన్నే తెంపేస్తాడు భగవంతుడు. అన్నీ ఉండినే తెంచేస్తాడు, లేకుండా భారపు పగ్గాలు పాప పుణ్యములని అన్నమయ్య అన్నట్టు అన్నీ తెగిపోతాయి. పగ్గాలన్నీ తెగిపోతాయి. అవద్దు. భార్య అనే పగ్గము, బిడ్డలనే పగ్గము, మనములు అనే పగ్గాలు ఎన్ని పెనవేసుకొని ఉన్నాయి మనకు. అన్నీ విడబడిపోతాయి, కరిగిపోతాయి, అన్నీ కనపడకుండా పోతాయి. అవునా కదా? అట్టి స్థితి వస్తుంది. అది అచల స్థితి. అది ఏదో ఇప్పుడు నుంచి ప్రాక్టీస్ చేయను, నేర్చుకో, ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. ఉండు, అనుభవించు. ముద్దులాడు పిల్లను ఎత్తుకో, 10 రూపాయలు పెట్టు, ఖర్చు పెట్టు. కానీ అంటున్నట్టుగా ఇంతవరకు అంతే. చింతపండు బొబ్బలంటని ఎట్టు, జలజ పత్రమునందు అనిలమంటని ఎట్టు. అదే తామరాకు అనేది. మరి చిత్రబాణునికి చీకటి అంటనట్లు, కుమ్మటి పురుగు బుడ్డను అంటున్నట్టు, పలుసల్లలో వెన్న కలిగినట్టు, నాట్యంపు జీవన్ అంటనట్టు, ఈ మాయా ప్రపంచంలో తత్వవేత్తలు ఈ మాయా ప్రపంచంలో సర్వ వ్యవహారములు సలుపుతూ అంతరధిప. అంటే ఆ తత్వాన్ని ఎవడైతే ముందే తెలుసుకుంటాడో, అది చిరుప్రాయంలో తెలుసుకో, నువ్వు ద్వైతంలో తెలుసుకో, అద్వైతంలో తెలుసుకో, విశిష్టార్థంలో తెలుసుకో. ఏదో ఒక స్థితిలో తెలుసుకొని ఆ ఫార్ములాను నువ్వు ఫాలోగా, ఆ ఫార్ములాను ఫాలోగా అన్ని సుఖభోగాలు అనుభవించు. అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో నువ్వు సుఖంగా జీవించు. కానీ అంటించుకోవాలి. ఏది పోయినా బాధపడని స్థితికి రాని. నీ నుంచి ఏది పోయినా బాధపడే స్థితికి రా. ఇల్లు పోని, వాకిలు పోని, ధనం పోని, ధాన్యం పోని, భార్య పోని, బిడ్డలు పోని, బాధపడే స్థితి అంటే సహజమే. అందరూ పోవాల్సిందే కదా. ఇప్పుడు ఒకరోజు పోవాల్సిందే. ముందు పోయినారు, హ్యాపీ. ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టినారు, ముందు వచ్చే నీకు అసంతోషమా, వెనకాల సంతోషమా? ముందు సంతోషం. ఇది కూడా రన్నింగ్ రేస్. నీకు ముందు ఎవరు ముందు పోతే వాడికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. వాళ్ళు ఇంకా పరిగెత్తావా? ముందు పోతే అందరికంటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కాబట్టి ఎంత ముందు పోతే శబాస్రా, జీవితాన్ని తొందరగా చూసుకోమన్నాడు. వచ్చినాడు, తన పని చూసినాడు, పోయినాడు. అంతే. కొంతమంది పల్లె నుంచి బజార్కి వస్తారు సరుకుల కోసం, గంటకే తిరుక్కుంపోయి ఉన్నాడు. ఒకడు ఈడు వ్యవహారం చేసి, ఆడ వ్యవహారం చేసి, ఈడు టీ తాగి, ఆడ తాగి, మధ్యాహ్నం ఆకలి అవుతుంది, ఏదో వస్తుంది కూడా ఉన్నాడు. ఒకడు మాటకు పొద్దుకి నీకు దుమ్ము తగల పొద్దుపోయినాడు, సరుకులుగా ఇంకా రాని పిల్లలు తింటది. వాడు పొద్దుకి నాకు నిదానంగా వస్తాడు. అంటే అందరి మీద దానికే. కాబట్టి తొందరగా పోయినాడు, ఇంకో నెక్స్ట్ వేరే పని చేసుకోవచ్చు కదా. అట్లా మనము పోవడానికి సిద్ధమై ఉండాలి. ఎనీ టైం ఆల్వేస్ వెల్కమ్. ఆ ధీరత్వం మనకు రావాలి. అంటే ఈ 4 స్థితులు మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇదే ద్వైతము, ఇదే అద్వైతము, ఇదే విశిష్టాద్వైతము, ఇదే అచలం. అంటే పుట్టింది మొదలు తండ్రి పైన ఆధారపడి బతికే ప్రతి వాడు ద్వైతుడే. తర్వాత తాను ఉద్యోగమో సద్యోగమో చేసుకొని సొంతంగా డబ్బు సంపాదించి తనను తాను పోషించుకుని స్థితికి వచ్చినప్పుడు వాడు అద్వైతుడు.
తనను తాను పోషించుకోవడం కాకుండా పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని, బిడ్డలను, తల్లిని, తండ్రిని, ఇతరులను, ఇరుగును, పొరుగును, బంధువులను, స్నేహితులను, తర్వాత అనాథలను, ముసలి వాళ్ళను, సర్వజీవులను సేవ చేసేవాడు విశిష్టాద్వైతుడు. అద్వైతుడు సిటిజన్ అన్ని బంధాలు తెంపుకొని మరి ఆయన భీష్ముడు కదా, దానిపైన ఉన్నట్టుగా అంపశయ్య పైన ఉన్నట్టుగా అప్పుడు అచలుడైనాడు. అవునా కదా, అచలుడైనాడు. అట్లా అచల స్వరూపము మనం ఇతరులు ఆడుతున్నాము. ఏమో పక్కన ఉండేది ఇతరులు ఆడుతున్నాము. అన్ని నీలోనే ఉన్నాయి, బయట లేవు. బయట తిరిగి 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 దిక్కు తెలియక పిచ్చి పట్టుపోతున్నారు. ఏదో ఒకటి మాయమాట చెప్పుకొని కాలం గడుపుతున్నారు. నేను చూసినా, నేను పొందినా, నేను నాకు తెలిసింది, చాలా కష్టము, నేను ఎంతో శ్రమపడి తెలుసుకున్నా, మీరు చెయ్యాలి నాయన, మీరు తెలుసుకున్నాను. ఏం చేసావు నాయన, నువ్వు ఏం చేసావు నాయన, అది చేసేది ఏమీ లేదు. మానవుడితో ఈ విధంగా ఉంది, దీన్ని మనం తెలుసుకోవాలి. ఓకేనా? మంచి గుణములు, మంచి మనస్సు, మంచి భావన, అభిప్రాయం, గౌరవ మర్యాదలు, వాక్కు, చిన్న పెద్ద, గురువు, దైవం, ఇలాంటివన్నీ కలిగి ఉండి మనము మనుషులం కదా. దైవం మానస రూపేణ అన్నారు కదా. మరి దైవ రూపాలైనటువంటి మనిషి అన్నిటి మీద కరుణ కలిగి ఉండాలి, అన్నిటి మీద ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు మనిషి అవుతావు, అప్పుడే నువ్వు దేవుడు అవుతావు. జయ శ్రీ మహారాజుకు.